ఈ రోజు అయితే ఒక దిక్కు పోదాం అనుకుంటే ఇంకో దిక్కు అయితే పోయినా. ఎక్కడికి వెళ్ళానో చెప్తా చలో. ఇంకా ఈరోజు పొద్దుగా లేవగానే ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు. నేను మా అక్క ఇప్పి అయితే చేసుకొని తిని ఇంకా అలా తిని కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యి డిపార్ట్మెంట్కి వెళ్ళి కాసేపు టైం అంతా పార్క్ అయితే పార్క్ నుంచి స్ట్రైట్ గా వచ్చి తినేసి ఇక మెల్లగా నీలోఫర్ ఛాయ్ కిందకి అయితే పోయినాం. ఇంకా మమ్మల్ని అయితే ఆ వాసన అలా అలా గుంజుకుంది దాని. ఇంకా ఇదంతా ఇట్లుంటే మా మమ్మీ కాల్ చేసి అయితే హైదరాబాద్ వస్తున్నా, రేపు చుట్టుకి బర్త్డే ఉంది కదా అని అయితే ఫోన్ చేసింది. సరే మమ్మీ నేను స్టేషన్కి అయితే వస్తాను, అయితే రా, వచ్చే వరకు నేను స్టేషన్కి అయితే వచ్చి ఉంటాను. ఇంకా నేను ఒక్కనే వెళ్తానా, నాతో పాటు మన గ్యాంగ్ అయితే మొత్తం తీసుకుపోయినా సికింద్రాబాద్ కి. ఇంకా తీసుకెళ్ళినాక వాళ్ళు సైలెంట్ గా ఉంటారా, నాకు బొక్క పెట్టిర్రు. సరే తీసుకొచ్చింది నేనే కదా అని ఇక నూడిల్స్ అయితే తిన్నాం అందరం కలిసి. ఇంకా ఇదంతా ఇట్లుంటే ప్రతిగుణ ఓవర్ యాక్షన్ అయితే మరి ఘోరంగా ఉంది. వాడు ఎప్పటికొచ్చి ఇందులో తింటాడంట. సో మాకైతే రెస్ట్రిక్షన్స్ పెడుతుండు, అట్లా ఉండండి ఇట్లా ఉండండి అనేసి. ఎప్పుడు లేని నా మీద డీడీ గానికి అయితే బాగానే ప్రేమ వచ్చింది. అలా స్టేషన్ లో మా అమ్మ వచ్చింది తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళేసి, మా అమ్మ అయితే కాలేజ్ చేతులతోనైతే వెళ్ళలేదు, మా చుట్టుకు అయితే బనానా తీసుకుంది. ఇంకా మా అమ్మ తెచ్చిన పచ్చడితో తిని పడుకున్నా. ఇంకా రేపటి షాట్లో ఏమైందో చూద్దాం.